అందరికీ నమస్కారం అండి. మన సంస్కృతి సాంప్రదాయంలో భాగంగా అమావాస్య రోజున బూడిద గుమ్మడికాయని ఎందుకు ఇంటి ముందు కట్టాలి అనే విషయం గురించి తెలుసుకుందామండి. మన పూర్వకాలంలో పెద్దవాళ్ళు ఇలా బూడిద గుమ్మడికాయని దృష్టి తీసి ఇంటి ఆవరణలో కట్టేవాళ్ళు. అదే సాంప్రదాయం ఇప్పటికీ ఆచరణలో ఉందండి. కొత్తగా హౌస్ కట్టుకున్న వాళ్ళు, ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇలా స్వామివారు బ్రాహ్మణుడు వస్తారు కదా పూజ చేయడానికి, వాళ్ళతో ఇలా కట్టిస్తారనమాట గుమ్మడికాయని. మేము ఈరోజు అమావాస్య అనేసి అమావాస్య రోజు కడితే చాలా శక్తివంతంగా ఉంటుందండి. నరదృష్టి, చీడపీడ నివారణ నుంచి కాపాడుతుంది గుమ్మడికాయ అనేది. బూడిద గుమ్మడికాయ కదండి, మామూలు గుమ్మడికాయ అయినా కూడా కట్టుకోవచ్చు. కానీ బూడిద గుమ్మడికాయ చాలా మంచిది, కట్టడం వలన ఇంటికి మంచి జరుగుతుంది. అలాగే దుష్ట శక్తి నివారణ కూడా జరుగుతుందండి. ఎలాంటి దుష్ట శక్తులని మన ఇంటికి రాకుండా చేస్తుంది అన్నమాట. అలాగే మనకు నరదృష్టి ఎక్కువగా తగులుతూ ఉంటుంది కదా, మన ఇంటికి కానీ మనకు కానీ, మన ఇంట్లో పిల్లలు చిన్న పిల్లలకు కానీ అలా ఆ దృష్టి తగలకుండా ఉండడానికి కూడా ఈ బూడిద గుమ్మడికాయ అనేది కట్టుకోవాలి. మన సంస్కృతిని, మన సాంప్రదాయాల్ని మన పెద్దవాళ్ళు మనకు అందించారు కాబట్టి వాటిని మనం చక్కగా అనుసరిస్తూ వెళ్ళాలి. చూడండి, కాటుకతో కళ్ళు, ముక్కు, నోరు, అలాగే చెవులు, అలాగే వెంట్రుకలు కూడా వేశారనమాట ఈ స్వామీజీ. చూడండి ఇలా. ఇప్పుడు గంధము, కుంకుమ పెట్టి కాసేపు దేవుడి గదిలో ఉంచి పూజ చేశారు. ఇప్పుడు మాది సొంతిల్లు కాబట్టి మేము ఇలా చేస్తున్నాము. అద్దె ఇంట్లో ఉన్న వాళ్ళు కూడా నిమ్మకాయలు తీసుకొని 2 ముక్కలుగా కట్ చేసి, మీకు ఎన్ని గుమ్మాలు అయితే ఉంటాయో అన్ని నిమ్మకాయల్ని కట్ చేసి వాటికి కూడా పసుపు కుంకుమ రాసి ఇట్లా క్రాస్గా చేతులు పట్టుకోవాలండి. ఎక్స్ షేప్లో మనం చేతులు పట్టుకొని క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ 3 టైమ్స్ తిప్పి, 3 సార్లు తిప్పి, అటువైపు గుమ్మానికి ఒకటి, ఇటువైపు గుమ్మానికి ఒక పీస్ పెట్టేసి దృష్టి తీసుకోవాలి. ఇలాగైతే వేలాడదీసామన్నమాట మేము గుమ్మడికాయని బయట. చూడండి, అద్దెంట్లో ఉన్న వాళ్ళు ఇలా చేస్తే దృష్టి దోషం అనేది ఉండదండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.